రోజులకి అన్నారు, సరే ఇంక అక్కడే ఉన్నారు. ఇప్పుడు అందరికి ఎక్కువగా టెన్షన్ పడేది కావచ్చు, ఏం జరుగుతుంది అనేది వస్తుంది. ఫిబ్రవరికి రావచ్చు అంటున్నారు. ఫిబ్రవరి వరకు రావచ్చు అంటే మరి అంటే ఆల్మోస్ట్ ఒక 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ కావచ్చు, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కావచ్చు, ఇవన్నీ మరి జాగ్రత్తలు తీసుకున్నారా, ఎట్లా చేయబోతున్నారు అక్కడ? అది ఫిజికల్ గా వాళ్ళకి ఏం డేంజర్ ఉండదండి. అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు మనం ఈ లూప్ లో ఈ స్టార్ లైనర్ లో మనం వాళ్ళని తీసుకురావద్దు అనుకున్నాం కాబట్టి మొన్న 4 రోజుల నాడు స్టార్ లైనర్ ని వితౌట్ ఆస్ట్రోనాట్స్ అంటే వీళ్ళు సునీత గారు ఇద్దరు లేని వాళ్ళు లేకుండా ఆటో పైలట్ మోడ్ లో దాన్ని సక్సెస్ఫుల్ గా డిఆర్బి చేశారు. అంటే అది ఉన్న 400 దగ్గర నుంచి తగ్గించుకుంటూ మళ్ళీ చక్కగా వాళ్ళు ఎలా డిజైన్ చేశారో అలాగే డిజైన్ చేసుకుంటూ వాళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళు ల్యాండ్ అవ్వాలనుకున్న న్యూ మెక్సికోలో వైట్ శాండ్స్ అని ఒక ఏరియాలో ల్యాండ్ అయ్యారు. ఆ మొత్తం కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. అదే అన్నారు, అసలు వాళ్ళిద్దరు కూడా అందులో చేస్తే బాగుండేది కదా. ఇక్కడే ఉంటది ట్రిక్. ఇవాళ సక్సెస్ఫుల్ గా వచ్చింది కాబట్టి మళ్ళీ మనం రెండో మాట మాట్లాడుతున్నాం. కానీ బయలుదేరిపోయే ముందు మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఇది లాటరీ అయిపోయింది, గ్యాంబుల్ అయిపోయింది. నువ్వు ఇద్దరు ఆస్ట్రోనాట్స్, సీనియర్ జూనియర్, మీరు గ్యాంబుల్ చేయడానికి లేదు కదా. హ్యూమన్ ఫ్లైట్స్ తీసుకోకూడదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా రాగలిగింది. ఇది ఫ్యూచర్ లో బోయింగ్ కి హెల్ప్ చేస్తుంది, నాసాకి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇన్ కేస్ స్టార్ లైనర్ ని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం అనుకున్నప్పుడు ఇట్స్ ఎ ప్లస్. ఇదంతా ఉపయోగపడేది. ఇప్పుడు సక్సెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా రావటం? ఇప్పుడు దాని మీద డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక మంచి మాట చెప్పారు. ఒక ఎక్స్పీరియన్స్ కోట్ చేస్తాడు ఆయన పుస్తకాలు. ఆయన ఎస్ఎల్వి చేస్తున్నప్పుడు ఒకసారి ఎర్లీ 80s లో ఎస్ఎల్వి ఫెయిల్ అయింది కదా, ఫస్ట్ లాంచ్ ఫెయిల్ అయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చారట, ఎన్టీ రామారావు గారు కూడా అక్కడ గెస్ట్ గా వచ్చారు చూడటానికి, శ్రీహరికోట. వస్తే అది అలా పైకి మోస్ట్ కొట్టేసింది, పడిపోయింది, ఫెయిల్ అయింది, కనపడుతుంది మన అందరికి స్క్రీన్ మీద. కనపడినప్పుడు మిసెస్ గాంధీకి న్యాచురల్ గా ఇప్పుడు వరల్డ్ అంతా మన వైపు చూస్తుంటే మన ఎలా ఫెయిల్ అయితే మరి ఎంబ్రాసింగ్ ఉంటుంది కదా. షీ వాజ్ అప్సెట్, పాపం వచ్చింది, లేచి తన వెళ్ళిపోయింది. హాల్ అంతా మరి ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు వెళ్ళిపోతారు కదా. ఈయన అబ్దుల్ కలాం గారు ఉన్నారు, హీ వాజ్ ఆల్సో షెల్ షాక్ ఉంటుంది మరి, ఇబ్బంది. ఇంకొకటి సార్, ఇక్కడ ఇప్పుడు ఇటువంటి ప్రయోగాలన్నీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారాలు. ఇప్పుడు ఈ స్టార్ లైనర్ అది ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా అన్నది కూడా భవిష్యత్తులో తెలియాలి. ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు, బట్ ఫెయిల్యూర్ అనుకుంటే ఎలా ఉంటుంది, సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు చాలా చూశారు కాబట్టి అటువంటి అనుభవాలు మీ దృష్టిలో కానీ ఉంటే చెప్పగలరా? అంటే దీనికి డాక్టర్ కలాం గారు చక్కగా డిఫైన్ చేశారు. అబ్దుల్ కలాం గారు ఎస్ఎల్వి ప్రాజెక్టు మేనేజ్ చేస్తున్న రోజుల్లో ఎస్ఎల్వి లాంచ్ చేశారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మిసెస్ గాంధీ గారు ఉన్నారు, అప్పుడు అంటే యాజ్ ఎ గెస్ట్ ఇచ్చున్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఇంకా మిగతా చాలా మంది డిగ్నిటరీస్ ఉన్నారు. ప్రపంచం అంతా మనం వైపు చూస్తుంది, చాలా ప్రెస్టీజియస్ లాంచ్, మీడియా అంతా ఉంది. ఇది అలా పైకి వెళ్ళి పడిపోయింది, ఫెయిల్ అయింది అనుకున్నాం మనం, లూజ్ గా ఫెయిల్ అయింది అన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకరి కోపంగా న్యాచురల్లీ అప్సెట్ అవుతుంది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది బయటికి, మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ కలాం గారు ఒకటి ఉన్నాడట అక్కడ. ఉంటే వెనక నుంచి ఎవరు ఆయన భుజంలో చేశారండి. తిరిగి చూసి ఎన్టీఆర్ ఈ నెలల బయట అక్కడ ఉన్నారు. ఈయన వెనక ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ ఈయన వరకు ఉన్నాడు. ఈయన ఎవరన్నా ఆయన వచ్చి పట్టుకుని బ్రదర్ ఏమైందని అడిగాడు. వాట్ హ్యాపెండ్ అంటే కలాం గారికి ఒక డౌట్ వచ్చింది. అని మన కళ్ళ ముందు చక్కగా పడిపోయింది, అది ఫెయిల్ అవుతుందని తెలుస్తుంది, మళ్ళీ ఈయన కావాలని నా చేత చెప్పించడానికి ట్రై చేస్తున్నాడు అని కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి మనం చేసాం కదా సార్, అది మరి
ఫెయిల్ అయిందా? ఓ ఐ సీ. లెట్ మీ ఆస్క్ యూ థింగ్. మీరు ABCD చేస్తే మీరు అనుకున్నట్టుగా ఈ రాకెట్ ఎగుదని అనుకున్నారు మీరు. అలాగే చేశారా అన్నాడు. అలాగే చేసాం అన్నాడు. ఇప్పుడు మీరు ABCD అలా చేస్తే మీరు అనుకున్నట్టుగా వెళ్ళదు కదా. ఇప్పుడు అది తెలిసిందా మనకు అని అంట. మనకు తెలిసిందన్నాడు. మరి ఇది ఫెయిల్ అని ఎలా అంటారు? సక్సెస్ కదా. అంటే మీరు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే మీరు చేసిన డిజైన్ మీరు అనుకున్నది సాధించదు. కాబట్టి మీరు చేయాల్సిన డిజైన్ లో మార్పులు చేసుకోవడం అనే విషయం మీకు చెప్పింది కదా. ఇంకోసారి సక్సెస్ అవుతుంది. ఇట్స్ గుడ్. దీంట్లో ఫెయిల్యూర్ అనడానికి అవకాశం ఉంది. చాలా గొప్ప అని కన్సోల్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. అది డాక్టర్ కలాం గారికి ఫౌండింగ్ స్టోన్ అయిపోయింది. అది ఏమంటాడు ఇప్పుడు ఆయన ఏమంటాడు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అదేమి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కాదు, రెడీమేడ్ గూడ్ కాదు. మనం ఒకటి చేయాలని అనుకుంటున్నాం. మనకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి, మనకున్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి మనం అంతా ఒక పని చేస్తున్నాం. అనుకున్నట్టుగా జరుగుద్ది అని అనుకుంటున్నాం మనం. ఒకవేళ జరగలేదు అనుకోండి, ఎక్కడ ఏమి డీవియేట్ అయిందో మనం పసిగట్టగలం, దాన్ని మనం కరెక్ట్ చేయగలం. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా జరుగుతుంది కదా. సో ఫస్ట్ది సక్సెస్, సెకండ్ది సక్సెస్. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా జరగడానికి అదర్ 2 సక్సెసెస్ కారణాలు. మీరు దాన్ని ఫెయిల్యూర్ అని ఎందుకు అంటారు, దీన్ని సక్సెస్ అని ఎందుకు అంటారు అనేది ఇక్కడ లాజిక్. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో కొద్దిగా ఖర్చు అయినా, కొంత టైం ఖర్చు వేస్ట్ అనుకోండి, ఎక్స్పెన్స్ అనుకోండి, అయినప్పటికీ మరి మీరు నేర్చుకుంటున్నారు కదా. సో స్టార్ లైనర్ ఫెయిల్యూర్ అని సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనకూడదు, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనొచ్చేమో. అంత డబ్బులు పెట్టాము, మరి ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాము, ఇంతమంది టైం దాంట్లో స్పెండ్ చేసాము, అసలు స్టార్ లైనర్ వద్దు అనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, మరి చాలా ఎఫర్ట్ మనకి వేస్ట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ దీంట్లో నుంచి మనం గమనించినవి, మనం నేర్చుకున్నవి, మన డిజైన్, దాంట్లో పని చేసింది, దాంట్లో పని చేయండి, చాలా నేర్చుకున్నారు మీరు, టన్స్ ఆఫ్ విషయాలు నేర్చుకున్నారు. కాబట్టి ఇన్ దట్ సెన్స్ నథింగ్ ఈజ్ సక్సెస్ అయినట్లే. వాళ్ళిద్దరు రాకపోవచ్చు కదండి, సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఏ కండిషన్స్ లో హీలియం పని చేసిందో, పని చేయలేదు, పని చేయకపోతే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో ఇవన్నీ మనకు అర్థమవుతుంది కదా. ప్రోగ్రెస్, డెఫినెట్లీ ప్రోగ్రెస్. సో ఆ సెన్స్ లో ఐ థింక్ ఇట్స్ ఓకే. వాళ్ళు టైంకి రాలేకపోయారు, అనుకున్న విధంగా రాలేకపోయారు, కొంత డిలే ఉంది. వెళ్ళేటప్పుడు ఒక బస్సులో వెళ్ళారు, డిపోలో ఉన్నారు, వచ్చేటప్పుడు ఆ బస్సు ఏదో ప్రాబ్లం అన్నారు, రాలేదు. ఒక రకంగా అంత సింపుల్ అయితే. బట్ బికాజ్ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మనుషులు, వీళ్ళతో డీల్ చేస్తున్నాం కాబట్టి, స్పేస్ నుంచి తీసుకురావాలి కాబట్టి మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాలి. వీళ్ళకి నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే, వీళ్ళని మనం స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ లో తీసుకురావాలని మీరు నిర్ణయానికి వచ్చినప్పుడు, నెక్స్ట్ 2, 3, 4 ఫ్లైట్స్ లో ఏ ఫ్లైట్ లో ఈ అవకాశం ఉంటుందో చూసుకుని, ఆ అవకాశానికి తగ్గట్టుగా విల్మోర్ కి, సునీత గారికి కూడా ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తూ దీంట్లో తీసుకురావాలి. మరి ఇదంతా కూడా మీరు ఎహెడ్ చాలా ప్లాన్ చేస్తారు కదా. మీరు స్పేస్ క్రాఫ్ట్ లో మనకి పైకి చూడటానికి అలాగే ఉండొచ్చు, కానీ లోపల కాన్ఫిగరేషన్ అంతా కూడా ఆస్ట్రోనాట్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ రిప్లేస్మెంట్. మీరు ఎవరికి రిప్లేస్మెంట్? ఇప్పుడు స్పేస్ స్టేషన్ లో వీళ్ళిద్దరు కాక 7 ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళిద్దరిలో ఒక ఇద్దరిని తీసుకురావాలి ఫర్ సమ్ రీజన్స్ అనుకుందాం. మరి వాళ్ళిద్దరికి రిప్లేస్మెంట్ వీళ్ళిద్దరి నుంచి వెళ్ళాలి కదా. మీరు ఖాళీగా వెళ్ళి వాళ్ళిద్దరిని ప్లస్ వీళ్ళిద్దరిని తీసుకురావడానికి మీరు ఆటో మోడ్ లో దీని స్పేస్ క్రాఫ్ట్ తీసుకెళ్ళారు కదా. సో ఏదో ఒక కాంప్లెక్స్ అరేంజ్మెంట్స్ లో భాగంగా వీళ్ళని వెంటనే తీసుకురావడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఫిబ్రవరిలో తీసుకురావడానికి నాసా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ వాళ్ళు కూడా ఆ అకామిడేషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు 10 రోజుల కోసం వెళ్ళారు కదా, మరి 8 నెలల పాటు ఉంటే ఏం కాదా? ఐ థింక్ వీళ్ళిద్దరూ కూడా వెల్ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్, ఫస్ట్ థింగ్. రెండోది,
బోత్ ఆర్ వెరీ హెల్దీ. హెల్త్ లో ఏమాత్రం డౌట్ ఉన్నా ఏం లేదు, కానీ problem లేదు. మామూలుగానే స్పేస్ ఫ్లైట్స్ ఒప్పుకోరు. సో దే ఆర్ వెరీ హెల్దీ టు స్టార్ట్ విత్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. దీని పర్యవసానం సైకలాజికల్ గా వాళ్ళకి తెలుసు. అదొకటి ఇంపార్టెంట్. Psychological గా- ఇష్టపడాలి. మీరు మీరు ఎందుకు వెళ్తున్నారో తెలుసు, దీంట్లో ఎంత రిస్క్ ఉంటుందో మీకు తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డిలే జరిగితే ఏం చేయాలో మీకు తెలుసు. ఇదంతా కూడా మీరు యూఆర్ ప్రిపేర్డ్. అయినప్పటికీ సరే వీళ్ళకి ఫుడ్ ఉంటుంది, వీళ్ళకి ఉండటానికి ఉంటుంది, 9 మంది ఉండటానికి ఉంటుంది, అంత ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వాళ్ళు పని చేసుకోవడానికి ఉంటుంది, వాళ్ళు పని చేయడానికి పని ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. హౌఎవర్ మరి ఇప్పుడు 10 రోజుల కోసం అని వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో వేరియస్ అరేంజ్మెంట్స్ ఉండొచ్చు. అదర్ ఫ్యామిలీ ఆర్ సోషల్ కమిట్మెంట్స్ ఉండొచ్చు వాళ్ళకి. అవి కొంత ఎఫెక్ట్ అవుతుంది. రెండవది సస్టైన్డ్ గా మీరు స్పేస్ స్టేషన్ లో మనం భూమి మీద ఒక గ్రావిటీ లెవెల్ ఉంటే, మా గురుత్వాకర్షణ శక్తి ఉంటే, ఇప్పుడు వాళ్ళున్న ప్లేస్ లో వాళ్ళున్న స్పీడ్ లో వాళ్ళున్న ప్లేస్ ప్లస్ స్పీడ్ రెండిట్లో కలిపితే ఆల్మోస్ట్ లేనట్టుగా ఫీలింగ్ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఫ్లోట్ అవుతుంటారు. ఇప్పుడు నుంచి ముందు వెళ్ళాలనుకోండి, నేను నా అంతటి నేను ఒక చిన్న రాకెట్ లాగా దీన్ని పట్టుకుని లాక్కోవాలి. నన్ను నేను పుష్ చేసుకోవాలి. నా ఓరియంటేషన్ ఏది అప్, ఏది డౌన్, ఏది సైడ్ అనే దానికి మీనింగ్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోర్స్ మనం లాగి పట్టుకుంటుంది కాబట్టి మన కాళ్ళు, మన తల, మనం ఇలా డిఫరెంట్ గా డిజైన్ అయ్యి ఉన్నాం. స్పేస్ లో వాళ్ళకి స్పేస్ స్టేషన్ లో అది లేదు. కాబట్టి వాళ్ళకి మజిల్స్ మీద, బోన్స్ మీద, ఓవరాల్ గా ద వే బ్లడ్ సర్క్యులేట్ అయ్యే విధం మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ నో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికంటే కష్టమైంది మజిల్ కాబట్టి, మజిల్ ని రిక్రియేట్ చేసుకోవడం కాబట్టి వాళ్ళు కనీసం 2 గంటల నుంచి పైన వాళ్ళు ట్రెడ్మిల్ లాంటి ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళు ఫ్లోట్ అవ్వకుండా బెల్ట్స్ పట్టుకుని నేలకు ఇంకోదానికి పట్టుకుని వాళ్ళు అలా 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 చేస్తూ ఉంటారు. అన్ని కొన్ని మనకి యూట్యూబ్ లో కూడా వీడియోస్ దొరుకుతాయి. ఇన్ఫాక్ట్ సునీత గారే ఒక 5-6 years బ్యాక్ ఒక మంచి వీడియో చేసింది దాని మీద. అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు బ్రష్ చేసుకోవడానికి ఏం చేస్తారు, తినడానికి ఏం చేస్తారు, తాగడానికి ఏం చేస్తారు, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు, మీ యూరిన్ ఏమవుద్ది, దాదాపుగా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ప్రతి లీటర్ వాటరు వీళ్ళు ఎలా వాడుకున్నా కానీ రీసైకిలే చేస్తారు. మనకి మరి 9 మంది ఉన్నారు. మనలాగా రోజువారీగా నాకు 5 లీటర్లు 10 లీటర్లు నేను స్నానం చేయడానికి ఒక 20 లీటర్లు అంటే అవకాశం లేదు కదా. సో దీనికి ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో మీరు ఏదైనా సరే ఆ ఫ్లోటింగ్ కండిషన్ లో ఏది ఎక్కడ పడితే అక్కడ బయటకు రాకూడదు. కాబట్టి బాత్రూమ్స్, యూరిన్కి వెళ్ళాలంటే, ఇంకో దానికి వెళ్ళాలంటే స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటి మీద ట్రైనింగ్ ఉంటుంది. వీటన్నిటిలో ఉన్న వాటర్ కాంపోనెంట్ మళ్ళీ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెస్ చేస్తారు. ఆ వచ్చిన నీళ్లలో నుంచి మళ్ళీ ఆక్సిజన్ తయారు చేసుకుంటారు. ఆ ఆక్సిజన్ ఈ ఛాంబర్ లో మనం గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్. కాబట్టి ఈ ఛాంబర్ అనేది ఒక సీల్డ్ బాడీ అనుకుంటే దీంట్లో ఉన్న ప్రతి వాటర్ మాలిక్యూల్ కూడా మళ్ళీ మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు. ట్రైన్ ఫర్ వాళ్ళకున్న ట్రైనింగ్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ దాంట్లోనే భాగం. కాబట్టి సునీత విలియమ్స్ గారికి ఇమీడియట్ గా ఫిజికల్ గా ఏమి ఇబ్బంది లేదు. ఆమెకి ఫుడ్, వాటర్ లాంటి విషయాల మీద ఏమి ఇబ్బంది లేదు. ఒక 8 నెలలు ఉన్నంత మాత్రాన బోన్ డెన్సిటీ ఎంత తగ్గిపోతుంది. ఒక రష్యన్ కాస్మోనాట్ 443 రోజుల్లో ఏమన్నా ఈ స్టేషన్ లో, ఈ ఐఎస్ఎస్ లో. అంటే డిఫరెంట్ పీపుల్ వెళ్తుంటారు, వస్తుంటారు. డిఫరెంట్ పీపుల్, ఒక ఆయన 3 నెలలు, ఒక ఆయన 30 రోజులు, ఒక ఆయన 6 నెలలు, ఒక ఆయన అసలు చూద్దాం దీన్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలం అని చెప్పేసి 443 రోజులు ఉన్నాడు ఒక రష్యన్ కాస్మోనాట్. ఇక కాస్మోనాట్, ఆస్ట్రోనాట్ అని 2 రకాలుగా మాట్లాడుతున్నాం మనం. ఏం లేదు దాంట్లో డిఫరెన్స్. అమెరికన్స్ వాడే ఇంగ్లీష్ లోనేమో ఆస్ట్రోనాట్ అంటున్నారు. రష్యన్స్ లో, రష్యన్ భాషలో దాన్ని రాస్కాస్మోస్, కాస్మోనాట్ అన్నారు వాళ్ళు.
కాస్మోనాట్ అంటేనేమో రష్యన్ ఛానల్స్ లో పైకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ రాకెట్ ద్వారా, వాళ్ళ స్పేస్ మాడ్యూల్, ఏదైనా ఒకటే ఉంది పైన. వీళ్ళిద్దరు కలిసి చేశారు కదా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో. రష్యా, అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిపి చేశాం కాబట్టి, అది కొలాబరేషన్ తో చేశాం కాబట్టి, మనం వెళ్ళి అక్కడ ఒక ఒక స్కెడ్యూల్ ప్రకారం మనం చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్స్ మనం చేసుకుని మనం బయటకు రావచ్చు. డిజైన్డ్ ఫర్ 9 people అప్ టు 11. అంటే ఇప్పుడు ఎందుకు 9, 11 ఇప్పుడు లేరు దాంట్లో, 9 ఉన్నారు మ్యాక్సిమం. 9 కంటే తక్కువ నంబర్ ఉంటున్నారు 2000 నుంచి ఇప్పటి వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎప్పుడు ఎంతో కొంతమంది ఉన్నారు. అంత సర్వీస్ చేస్తుందండి అది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అసలు మనం ఈ స్పేస్ షటిల్ వీళ్ళని తీసుకెళ్తున్నాం, ఆస్ట్రోనాట్స్ ని తీసుకొస్తున్నాం, ఇంత పెద్ద స్టేషన్ అయింది, ఇది చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని గత 20-30 సంవత్సరాలుగా చేసేసాం మనం, ఇంకా పెద్దగా చేయడానికి లేదు అనే భావనకి చాలా కంట్రీస్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నారు, ఈ స్పేస్ స్టేషన్ ని 2030 నాటికి, అంటే ఒక 6 సంవత్సరాల నాటికి మనం డీకమిషన్ చేయాలి. ఇది ఇప్పుడు సాటిలైట్ అనుకోండి, భూమి చుట్టూ తిరుగుతుంది ఒకటి, దీన్ని మనం డీకమిషన్ చేయాలి. డీకమిషన్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి మరి? పైకి పంపిద్దామా? పైన మళ్ళీ వీటిలో పైన ఆర్బిట్స్ లో సాటిలైట్స్ ఉంటాయి. 36,000 కిలోమీటర్ల ఆర్బిట్ లో కూడా మన ఇన్సాట్ లాంటి కమ్యూనికేషన్ సాటిలైట్స్ ఉంటాయి. జియో సింక్రనస్, భూమికి సింక్రనస్ గా తిరిగే సాటిలైట్స్ ఉంటాయి. ఇంకా లోవర్ ఆర్బిట్స్ లో కొన్ని ఉంటాయి, లోవర్ ఆర్బిట్ లో కొన్ని ఉంటాయి. కాబట్టి దీన్ని అక్కడ వదిలిపెట్టడానికి లేదు, దీన్ని పైకి పంపడానికి లేదు, దీన్ని బ్లాస్ట్ చేయడానికి లేదు, దీన్ని కిందకే తీసుకురావాలి. మీరు కిందకి తీసుకురావాలన్నప్పుడు కూడా దాన్ని కిందకి తీసుకురావడానికి సంబంధించినటువంటి డిజైన్ మీరు డెవలప్ చేయాలి. మరి ఈ లోపల ప్రత్యామ్నాయం ఇంకోటి పెట్టాలి కదా. ఇది చేసే పనిని స్పేస్ ఎక్స్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, వాళ్ళు దీన్ని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చి దానికి కావాల్సినటువంటి ఈ స్పేస్ మాడ్యూల్స్ కు బదులుగా ఇంకొక థ్రస్టర్స్ తోటి అది వెళ్ళి దాన్ని డిఆర్బిట్ చేసి భూమికి దగ్గరగా తీసుకొచ్చి ఇవాళ మనకి స్టార్ లైనర్ ఎలా దగ్గరగా వచ్చి ల్యాండ్ అయిందో, రేపు ఇది కూడా దగ్గరగా వచ్చి ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? వీళ్ళు అనుకున్న సీలో ఒక పాయింట్ లో, అలాగే దాన్ని సీలో పెట్టి వదిలేస్తారు. 2030కి అలా చేయాలని. అప్పటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది దాని ఫంక్షన్ పూర్తి అయిపోయింది. దాంట్లో మనం నేర్చుకోవాల్సింది, చేయాల్సింది చేసేసాం కాబట్టి దాన్ని డీకమిషన్ చేద్దాం. దీనికి అదర్ పొలిటికల్, ఎకనామిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిగతా కంట్రీస్ ఏం మాట్లాడుతున్నారంటే, మనం అందరం కలిసి చేయడం అనేది ఒకప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు రకరకాలుగా లాజిస్టిక్స్ విషయాల్లో కానివ్వండి, స్కెడ్యూలింగ్ విషయాల్లో కానివ్వండి, కాన్ఫిడెన్షియాలిటీ విషయంలో కానివ్వండి, మీరేం చేస్తున్నారో నాకు తెలుస్తుంది, నేనేం చేస్తున్నాను మీకు తెలుస్తుంది, ఎంత కూడా లేదు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుందాం. మళ్ళీ మన ఒరిజినల్ మోడల్కి వెళ్ళాం. 30 years బ్యాక్ ఏం చేశారో రష్యన్స్, అమెరికన్స్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తుంది కాబట్టి ప్రపంచం, మనం ఏం చేస్తున్నాం? చంద్రయాన్ అని, గగనయాన్ అని, ఇండియన్ స్పేస్ స్టేషన్ అని అంటున్నాం కదా. మనకు కూడా ఉన్నాయి ఆ ప్లాన్స్. మనం ముందు స్పేస్ లోకి వెళ్ళగలగటం, మనిషిని తీసుకెళ్ళగలగటం, గగన్ యాన్ ఇచ్చేస్తాం. మనం స్పేస్ లోకి వెళ్తాం, మనిషిని భూమి చుట్టూ తిప్పుతాం, మళ్ళీ సేఫ్ గా భూమి మీద తీసుకొస్తాం. ఇది మనకు అర్థమైన తర్వాత మనం ఇదే మనిషిని చంద్రుడి మీద తీసుకెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తాం. ఇప్పుడు మనకి చంద్రుడే స్పేస్ స్టేషన్ లాగా కనిపిస్తున్నాడు కదా. సో మనం చంద్రుడి మీద ఒక స్థావరం పెట్టుకుని, ఒక ల్యాబ్ పెట్టుకుని, మనం అక్కడి నుంచి డీప్ స్పేస్ లోకి లేదా ఇంకా మిగతా గ్రహాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఆ టైప్ ఆఫ్ వర్క్ లో మన ఇస్రో పనిచేస్తుంది. ఇప్పుడు మరి మనకేముంది, ఇమీడియట్ గా గగనయానికి ఉంది, జిఎస్ఎల్వి అనే రాకెట్ ని వాడుకుని వీళ్ళు గగనయానికి రెడీ అవుతున్నారు. ఒక 2 ఆస్ట్రోనాట్స్ పంపిస్తారు, వాళ్ళు స్పేస్ లోకి వెళ్తారు, కొన్ని రౌండ్స్ వేస్తారు, తిరిగి వస్తారు. తర్వాత మళ్ళీ ఇది మనకు బాగా అర్థమైంది అనుకున్న తర్వాత వీళ్ళు చంద్రయాన్ లో భాగంగా చంద్రుడి మీద వెళ్తారు.
అది కూడా మనకు సక్సెస్ఫుల్ కుదిరింది అనుకోండి, నెక్స్ట్ 3-4-5 years లో మనం అక్కడ స్థావరం పెట్టుకుందాం. లేదు అది పెట్టుకోవడానికి మనకు టైం డిలే అవుతుంది అన్నారు అనుకోండి, మధ్యలోనే స్పేస్ స్టేషన్ ఇప్పుడు ISS అని ఎలా పెట్టుకున్నారో అదే ఆర్బిట్ లో 300, 400, 500 కిలోమీటర్ల హైట్ లో మీ ఓన్ స్టేషన్ పెట్టుకుంటారు. అటువంటి ఆలోచన కానీ ఇవి ఆల్టర్నేట్ ఐడియాస్. చంద్రయాన్ చేద్దామా, ఇండియన్ స్పేస్ స్టేషన్ చేద్దామా? ఇండియన్ స్పేస్ స్టేషన్ అనేది టెంపరీ అరేంజ్మెంట్ అవుతుంది కాబట్టి మనం ఇంకొద్దిగా స్ట్రెచ్ చేసి వై నాట్ చంద్రయాన్, మనం గగనయాన్ అయిపోయిన తర్వాత మనం చంద్రయాన్ చేస్తేనే మంచిది కదా అనే ఆలోచనలోకి మన వాళ్ళు లైనప్ అయ్యారు. కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా అండి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఇన్ ఇండియా డెఫినెట్ గా. ఎందుకు చెప్పాలంటే ఆ మాట, వాళ్ళ మీద మనం ఖర్చు చేస్తుంది దాదాపుగా నథింగ్. ప్రపంచంలో అందరికంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ వర్క్ చేయగలుగుతుంది, ఎక్కువ రాకెట్స్, ఎక్కువ లాంచింగ్స్ చేయగలుగుతుంది, ఆ సాటిలైట్స్ ని మానిటర్ చేయగలుగుతుంది ఇస్రో. మనం మొన్న పోయినసారి మూన్ మీద ల్యాండ్ అయ్యాం కదా, చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయ్యాం కదా. అంతకుముందు ఒకసారి ఇబ్బంది అయింది, తర్వాత మళ్ళీ రెండోసారి ట్రై చేసాం, ల్యాండ్ అయింది. ఈ మొత్తానికి ప్రాజెక్ట్ అయిన ఖర్చు ప్రాబబ్లీ ఏమన్నారు, మన సినిమాలకు లేటెస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాలు ఉన్నాయి, 500 కోట్లు 600 కోట్లు, వీటికంటే తక్కువ. ఇప్పుడు మనం కొత్త సాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేసాం అన్నమాట. PSLV, GSLV పెద్దవి. లో ఎర్త్ ఆర్బిట్ లోకి చిన్న ఉపగ్రహాన్ని తీసుకెళ్ళడానికి మనకు అంత పెద్ద రాకెట్లు అవసరం లేదు. కాబట్టి స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అని తయారు చేశారు మన వాళ్ళు. అదేమంటున్నారు, ఏ టీమ్ ఆఫ్ 5 to 10 people ఒక 1 week టైం ఇవ్వడం మీరు. వాళ్ళు పడుకోబెట్టైనా అసెంబుల్ చేస్తారు, నుంచోబెట్టైనా అసెంబుల్ చేస్తారు, అన్ని పార్ట్స్ రెడీగా ఉన్నాయి అనుకోండి, దాన్ని ఫైర్ చేసేస్తారు, అయిపోయింది. ఒక 30 కోట్లతోటి మీరు ఒక సాటిలైట్ లాంచ్ చేసేయచ్చు. ఒకప్పుడు సాటిలైట్ లాంచ్ చేయడం అంటే 100 కోట్ల ఎఫ్ఐఆర్, నెలలు టైం తీసుకునేది. ఇప్పుడు PSLVకి ఇంకా మనకు 2 నెలలు పడుతుంది. అక్కడ PSLV అసెంబ్లీ చేసి ఏం చేసుకోవడానికి 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. ఇది వారం. ఇప్పుడు ఒక లాంచ్ ప్యాడ్ ఉంది కాబట్టి వారం అంటున్నాము. మనకి ప్రపంచం మొత్తానికి కూడా ఇలా భూమికి తక్కువ ఎత్తులోనే ఎక్కువ ఆర్బిట్స్ ఉంటాయి, లో ఎర్త్ ఆర్బిట్స్ అంటారు. ఈ 300, 400, 500 కిలోమీటర్ల హైట్ లోనే ఎక్కువ ఉంటాయి. మనవి కూడా అక్కడే ఉంటాయి. ఒక్క కమ్యూనికేషన్స్ కోసం మన డిష్ను సపోర్ట్ చేసే సాటిలైట్స్ ఉండాలి, అవి మాత్రం మీకు జియో సింక్రనస్ సాటిలైట్, జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పేసి భూమి మీద 36,000 కిలోమీటర్ల హైట్ లో ఉండాలి. అప్పుడు అది భూమితో పాటుగా 24 గంటలు, మనం ఇక్కడ ఉన్న మళ్ళీ రేపు ఇక్కడ రావడానికి 24 గంటలు ఎట్టబడుతుందో, మన పైన ఉన్న సాటిలైట్ ఆ ఆర్బిట్ లో తిరుగుకుంటూ మళ్ళీ అక్కడ రావడానికి 24 గంటలు పడుతుంది. సో మన ఇద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ 0. నువ్వు ఫాస్ట్ గా వెళ్తాలో, నేను ఫాస్ట్ గా వెళ్తాలో, ఇద్దరు నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంటది, కానీ ఇద్దరం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాం. మనం మూవ్ అవుతున్నాం, మన పైన మూవ్ అవుతున్నాం. సో ఇలా మరి ఇన్ని రకాల సాటిలైట్స్ లాంచ్ చేయడానికి రకరకాల రాకెట్స్. ఈ రకరకాల రాకెట్స్ లో ఎక్కువ మందికి అవసరమైంది చిన్న సాటిలైట్స్ లాంచ్ చేసి రాకెట్స్. అది మన ఇండియా పట్టు. ఇప్పుడు ఇతర దేశాలు కూడా మన దేశాన్ని ఇప్పుడు మనం అది సర్వీస్ ఇస్తాం, ఆ సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మన భూభాగం చూసాం అనుకోండి, మన మ్యాప్ చూసాం అనుకోండి, మనకి తూర్పు పక్కన సముద్రం ఉంది, భూమి పడమర నుంచి తూర్పు తిరుగుతూ ఉంటుంది. మనం కదులుతున్న బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు ఏ డైరెక్షన్ లో ఉందో మనం ఆ డైరెక్షన్ లోనే దిగితే సేఫ్, ఆ బస్సు అంటే ముందుకెళ్తాం. అది ఎనర్జీ ఆఫ్ మోషన్ అన్నారు. అలాగే భూమి కూడా అలా తిరుగుతుంది కాబట్టి మనం ఏదన్నా ఒక వస్తువుని భూమి మీద నుంచి పైకి పంపిస్తే అది భూమితో పాటుగా అటే వెళ్ళాలని ట్రై చేస్తాం. ఇప్పుడు వెస్ట్ కోస్ట్ లో మనం లాంచ్ చేసాం అనుకోండి, ఏదన్నా పొరపాటు జరిగితే అక్కడ వస్తువు మన మీద పడుతుంది. అదే శ్రీహరికోటలో మీరు లాంచ్ చేశారనుకోండి, శ్రీహరికోట ఈస్ట్ తిరుగుతుంది,
వెస్ట్ ఈస్ట్ తిరుగుతుంది. దీని నుంచి పైకి లేచింది కూడా వెస్ట్ ఈస్ట్ తిరుగుతుంది. కాబట్టి అది ఉన్న కొద్దికి సముద్రం వైపుకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. మనం కూడా అటే గైడ్ చేస్తాం. అందుకని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం అనేది బికాస్ ఆఫ్ ద సీ మనకి వీలవుతుంది అనమాట. అలాగే బోలాసూర్లో ఒక లాంచ్ ఉంది. కృష్ణపట్నం దగ్గర ఇంకోటి చేయాలని మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఇంకొక లాంచ్ ప్యాడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేది ఎవరికి ఎప్పుడు ఎలా కావాలన్నా మనం లాంచ్ చేయొచ్చు. ఫ్యూచర్ లో అంటే ఇందాక మీరు స్పేస్ పార్క్ ఏంటి అవసరం అంటే ఇప్పుడు మనం 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి ఒక లాంచ్ చేస్తున్నాం. పెద్ద శాటిలైట్స్, పెద్ద లాంచ్ వెహికల్స్. కానీ ఫ్యూచర్ వీటిలో లేదు. ఉదాహరణకి మన 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 ఫోన్ ఉందండి. మన ఫోన్లో మనం ఏమంటాం, ఈ సెల్ పనిచేస్తుంది అంటాం. ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఆలోచించండి, మనం వెళ్తూ అరే సిగ్నల్ వీక్గా ఉంది 2 నిమిషాలు ఆగు అనేవాడు. అసలు ఒక్కోసారి అయితే ఇక్కడ సిగ్నల్ వీక్గా ఉంది, కట్ అయిపోయేది. తర్వాత మళ్ళీ ఇంకొక దూరం వెళ్తే మళ్ళీ ఇంకో సిగ్నల్ వచ్చేది. ఇది ఎందుకు జరుగుతుంది? టవర్స్ని బట్టి జరుగుతుంది. ఒకప్పుడు ఫిజికల్గా టవర్స్ పెట్టేవాడు. ఇప్పుడు ఆ టవర్కి చుట్టూ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఆ సిగ్నల్ స్ట్రెంత్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మనకు అటుపక్కన ఉన్న టవర్కి అది కవర్ చేయాలి. సో ఇక్కడున్న టవరు ఒక 10 కిలోమీటర్ల కోన్ ఈ ఏరియాని మీకు చేస్తుంది అనుకుంటే, కవర్ చేస్తుంది అనుకుంటే, దీని తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఒక 10, అదొక 10 అంటే ఒక 20 కిలోమీటర్లు మీకు మళ్ళీ టవర్ కావాలి కదా. అలా టవర్స్ అరేంజ్ చేస్తున్నారు. తర్వాత ఏమనిపించింది, అంతంత టవర్స్ అవసరం లేదు. టెక్నాలజీలో వచ్చిన డెవలప్మెంట్స్, మన బిల్డింగ్స్ వస్తున్నటువంటి మార్పుల వల్ల మనం అసలు బిల్డింగ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది కదా, మనం కిలోమీటర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నారు. ఓకే, దట్స్ ఫైన్. అవకాశం ఉన్న చోట పెట్టుకుంటున్నారు. రూరల్ ఏరియాస్లో అవకాశం లేదు కాబట్టి ఇంకా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పెట్టుకుంటున్నారు. ఇంకా మనకి కొన్ని స్పాట్స్ అక్కడక్కడ ఇక్కడ సిగ్నల్ వీక్గా ఉందనే భావన మనకు ఉంది. అది నిజం కూడా. మీకు సిటీల్లో ఆ భావన లేదు ఇక్కడ. ఎందుకంటే సిటీల్లో మీకు నంబర్ ఆఫ్ టవర్స్, హండ్రెడ్స్ ఆఫ్ టవర్స్ వచ్చేసి నిజంగా ఫిజికల్ గా టవర్ లేకపోయినా ఆ బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఫిజికల్ గా టవర్స్ ని రిప్లేస్ చేయలేరు. రూరల్ ఏరియాస్ లో, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో. ఎందుకని? అక్కడ ప్రయాణికులు ఉంటారు. ఉన్నా లేకపోయినా మీకు కొంత సమ్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవసరం ప్రతి దేశానికి, ఫ్రమ్ మిలిటరీ ఆర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. మన భారతదేశాన్ని మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనం ఎంత కవర్ చేస్తామంటే మన కమ్యూనికేషన్స్ మీకు 60% కవర్ చేస్తాం. ఇంకో 40%కి సిగ్నల్ లేదు, వాడేవాళ్ళు లేదు, మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు రాబోయే తరాల్లో మనం అది కూడా కాదు. 100%కి మీకు సిగ్నల్ దొరకటం అనేది మీకు ఒక హక్కుగా ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఏం హక్కులు ఉన్నాయి? రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, మన ఫండమెంటల్ రైట్స్ ఎటు ఉన్నాయి. అలాగే రైట్ టు డిజిటల్ సిగ్నల్ మీకు ఇవ్వాలనుకోండి నేను, మరి ఇప్పుడు ఇవ్వలేం కదా. అట్టని చెప్పేసి ఎక్కువ టవర్స్ కట్టుకుంటే వెళ్ళలేను కదా. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? అదే అమెజాన్ వాళ్ళు, అదే స్పేస్ ఎక్స్ వాళ్ళు, అదే మిగతా వాళ్ళు ఆలోచించేసి వాళ్ళు ఏమన్నారంటే, సపోజ్ మనం బండి మీద బయలుదేరి మన ఫోన్ పట్టుకుని ఇటు వెళ్తున్నాం. సిగ్నల్ బాగానే ఉంది, ఇక్కడ టవర్ ఉంది. మళ్ళీ బాగుండలేదు, తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అందుకుంటుంది, బాగుంది అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి కర్వ్ అయితే వస్తుంది మనకి కదా. కొంతసేపు ఎక్కువగా ఉన్నటువంటిది, కొంతసేపు తక్కువగా ఉంటుంది. రేపు నేను ఇక ఈ టవర్ లేదనుకోండి, పైన సెటిలైట్ ఉంది అనుకోండి, సెటిలైట్ నాకు సిగ్నల్ ఇస్తుంది అనుకోండి, నేను ఇక్కడే ఉన్నా, సెటిలైట్ నాకు సిగ్నల్ ఇస్తుంది. సెటిలైట్ మూవ్ అవుతుంది, నాకంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇది నాకు ఈ యాంగిల్లో ఇస్తుంది. అంటే అక్కడ సెటిలైట్ ఉన్నప్పుడు నాకు సిగ్నల్ వస్తుంది, అక్కడ సెటిలైట్ ఉన్నప్పుడు వస్తుంది, అక్కడ సెటిలైట్ ఉన్నప్పుడు ఇక నా ఫోన్కి అందుకోవట్లా. ఈలోపు దీని వెనకది వస్తుంది. అప్పుడు ఏమైంది? నాకు, నేను భూమి మీద ఎక్కడున్నా నాకంటే పైన ఒక సెటిలైట్ ఉంది. సెటిలైట్ నాకు బ్యాండ్ విడ్త్ సప్లై చేస్తుంది. నాకు ఫిజికల్ టవర్స్ అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ లోనే వన్ వెబ్ అనే కంపెనీ మేము
ఇదిగో ఇండోనేషియాకి సర్వీస్ చేయాలి, పాకిస్తాన్కి సర్వీస్ చేయాలి, ఉమ్, బంగ్లాదేశ్కి సర్వీస్ చేయాలి, ఇండియాలో అస్సాంకి సర్వీస్ చేయాలి అనుకోండి. దానికి సంబంధించిన ఆర్బిట్లో మాకు ఒక 20 సెటిలైట్లు కావాలి అంటుంది. ఒకసారి మనం 106 సెటిలైట్లు పెట్టాము అవును. అని అన్నాం ఇస్రో. ఒకసారి 32 ఏమో పెట్టామని అన్నాము. ఆ రెండోసారి పెట్టిన 32 వన్ వెబ్ అనేవాళ్ళు. ఉమ్, అంటే ఈ టవర్కు బదులుగా నీకు స్పేస్ లో పనిచేసే ఒక సెటిలైట్ పైనుంచి ప్రొవైడ్ మొత్తం. బ్యాండ్ విడ్త్. ఉమ్, ఇప్పుడు మీరు ప్రపంచం మొత్తాన్ని కవర్ చేయడానికి ఎన్ని వేలు కావాలి? ఒక్క అమెజాన్ ఆడు 10,000 మాట్లాడుతున్నాడు. ఏది తన బిజినెస్ షేర్. ఓ, స్టార్లింక్ స్పేస్ ఎక్స్ వాళ్ళదే, ఇలాన్ మస్క్ వాళ్ళదే. ఉమ్, వీడు 20,000 మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇప్పుడు మనకంటూ దాని మీద ఒక ప్లాన్ లేదు. ఉమ్, మేబీ ఇండియా వీళ్ళు కాకపోతే ఒక 20,000 ఒక 50,000 మన భూభాగం అంతా కవర్ చేయాలి, 24 hours కవర్ చేయాలి, ఉదాహరణ కూడా తిరుగుతూ ఉండాలి. మొత్తం ఇండియా మొత్తం ఇంకేమి ఇక మనకు ఈ ల్యాండ్ మీద ఉన్న టవర్స్ తోటి అవసరం లేదు. ఉన్నవి వాడుకున్నాం, కొత్తగా మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు నల్లమల అడవుల్లోనైనా సిగ్నల్ వస్తుంది, మన మాన్యం ఏరియాలోనైనా వస్తుంది. మొత్తం ఇండియాలో మీకు హిల్స్ అనుకోండి, లోయలు అనుకోండి, లడాక్ అనుకోండి, కాశ్మీర్ అనుకోండి, మీకు ఎక్కడ ఉన్నా సరే సిగ్నల్ వస్తుంది. ఎందుకంటే సిగ్నల్ పైనుంచి వస్తుంది. అప్పుడు ఎంటైర్ కంట్రీకి, ఎంటైర్ స్కూల్స్కి, ఎంటైర్ చిల్డ్రన్కి, స్టూడెంట్స్కి మీరు దీన్ని ఒక హక్కుగా ఇచ్చే అవకాశం వస్తుంది కదా. ఇది మేబీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జరగబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ ఒక బ్రిటిష్ కంపెనీకి మనం లాంచ్ చేసాం ఆ వన్ వెబ్ అనే దానికి. మన కోసం మనం లాంచ్ చేసుకునే టైం వచ్చింది కదా. ప్రపంచంలో స్పేస్ ప్రోగ్రామ్స్ ఉన్న దేశాలు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు 10 అంతే. మిగతా వాళ్ళకి అవకాశం లేదు. అంతరిక్ష దీంట్లో పరిశోధనలో మనం చాలా ముందున్నట్లు మీరు మళ్ళీ ఈ 5 ఈ 10 అనుకుంటే 10 లో మళ్ళీ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటారు. మీరు టాప్ 10 టాప్ 5 లోనే ఉంటారు. బికాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం చేసే యాక్టివిటీ చాలా ఎక్కువగా చేస్తాం. ఇప్పుడు పాకిస్తాన్ మాకు ఉంది అంటది, కానీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. సక్సెస్ రేట్ కూడా బాగా కనపడుతుంది మరి అంటే ఎందుకంటే మనం యాక్టివ్గా చేస్తున్నాం. పాకిస్తాన్కి ఎంత యాక్టివ్ ప్రోగ్రామ్ లేదు. ఇప్పుడు మళ్ళీ బిహెచ్ఎల్ అంటే ఐ మీన్ దీనికి సంబంధించిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ ఒక చోటకి తీసుకొస్తే చాలా డెవలప్మెంట్ తీసుకురావచ్చు. మీకు ఇప్పుడు ఎయిర్టెల్ అంటున్నారు, బిఎస్ఎన్ఎల్ అంటున్నారు, ఇంకోటి ఏదో కంపెనీ, 10-15 మంది ఆపరేటర్స్ ఉన్నారు, జియో అన్నారు. రేపు వీళ్ళందరూ కూడా బయట మేము ప్రతి వాళ్ళు టవర్స్ పెట్టుకోవటం, టవర్స్ మీద రిసీవర్స్, ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ పెట్టుకోవటం చాలా ఎక్స్పెన్సివ్ గా తయారైంది. వాటి ఆపరేషన్ చాలా ఎక్స్పెన్సివ్ తయారైంది. కూడా బయట మేము ప్రతి వాళ్ళు టవర్స్ పెట్టుకోవటం, టవర్స్ మీద రిసీవర్స్, ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ పెట్టుకోవటం చాలా ఎక్స్పెన్సివ్ గా తయారైంది. వాటి ఆపరేషన్ చాలా ఎక్స్పెన్సివ్ తయారైంది. మేము కూడా సెటిలైట్స్ కి మూవ్ అవుతాం అన్నారనుకోండి. వీళ్ళు విడివిడిగా ఉంటే చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కలిసి మేము డిఫరెంట్ బ్యాండ్ విడ్త్ కొనుక్కుంటాము, ప్రొవైడ్ చేస్తాము అనే మోడల్లోకి వచ్చారనుకోండి, అందరూ కలిపి కామన్ సెట్ ఆఫ్ సెటిలైట్స్ ఉండొచ్చు. లేదు అది మరి బిజినెస్ ఇంట్రెస్ట్ ని వైలేట్ చేస్తుంది. కాబట్టి జియో వాళ్ళు మేము పెట్టుకుంటాం అనొచ్చు, ఎయిర్టెల్ వాళ్ళు మేము పెట్టుకుంటాం అనొచ్చు. సో ఎవ్రీ కంపెనీ కెన్ కమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ స్కీమ్ ఆఫ్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ సెటిలైట్స్. మరి ఇండియాలోనే మీకు ఇంత అవసరం ఉంటే ఆ బయట ఉన్నటువంటి 190 దేశాల్లో ఇప్పుడు అమెరికా లాంటిది 30 కోట్లతోటి లోయర్ ఆర్బిట్ లో సెటిలైట్ పెట్టుకోలేదు. ఓకే, ఇండియా ఇవాళ 30 కోట్లు అంటుంది, రేపు దాన్ని 15 కోట్లకు 20 కోట్లు తీసుకొస్తుంది. అప్పుడు అమెరికా ఎక్కడికి వస్తుంది? ప్రాబబ్లీ అమెరికా కూడా మన దగ్గరికి వస్తుంది. బాబు ఈ 100 లాంచ్ చేసి పెట్టండి మాకు కదండి. కాబట్టి ఈ స్మాల్ సెటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఏదైతే ఇస్రో చేసిందో లాస్ట్ మంత్ మనం లాంచ్ చేసాం, అది ప్రపంచానికి లాంచింగ్ విషయాల్లో మన ఇండియా గేట్వే అనే చోటకి తీసుకొస్తుంది. సో దీన్ని బట్టి ఇస్రోకి చాలా మంచి భవిష్యత్తు ఉంది, ఎక్కువ వర్క్ రాబోతుంది. ఇప్పుడు మీరు ఇవాళ సంవత్సరంలో ఒక రాకెట్ చేసేది చిన్నదో కదదో, మీరు రేపు వారానికి 5 చేయాల్సి వస్తుంది అనుకోండి, వారానికి 10 చేయాల్సి వస్తుంది అనుకోండి. దానికి ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ సబ్ కాంపోనెంట్స్, సబ్ సిస్టమ్స్. పైకి మనకు సిలిండర్ కనిపిస్తుంది, లోపల హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్
సఫిస్టికేటెడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, దానికి సబ్సిస్టమ్స్ ఉన్నాయి కదా, నావిగేషన్ కోసం అనుకోండి, లేదంటే ఇది ఫ్లూయిడ్ డైనమిక్స్ కంట్రోల్ చేయడానికి అనుకోండి, అసలు సెటిలైట్ అనుకోండి, ఇది కట్ చేసినప్పుడు ఒక పార్ట్ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అంతా పనిచేయాలి, ఆ నెక్స్ట్ పార్ట్ కట్ అయితే పై పార్ట్ పనిచేయాలి. ఇలా ఏంటంటే దెర్ సో మెనీ సబ్ సిస్టమ్స్. ఈ సబ్ సిస్టమ్స్ అన్ని చేయడానికి మీరు ఇప్పుడు 800 మంది అని చెప్తున్నాం మనం, 800 కంపెనీలని. మళ్ళీ వీటిలో స్టాండ్ బైలు, ఆల్టర్నేటివ్లు, కాంపిటీషన్ మీరు జనరేట్ చేయాలంటే ఒక్కొక్కటి టైప్ ఆఫ్ వర్క్ చేసేవాళ్ళు 2, 3, 4 అవ్వచ్చు, అంతే కదండి. మొదట్లో ఏమీ లేనప్పుడు అంతా బిఎస్ఎన్ఎల్, ఇండియన్ టెలిఫోన్. ఒకసారి కాంపిటీషన్ పెరిగిన తర్వాత మీకు నంబర్ ఆఫ్ స్టోర్స్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ ఫోన్లు పెరిగినాయి, నంబర్ ఆఫ్ ప్రొవైడర్స్ పెరిగారు, నంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ పెరుగుతున్నారు కదా. మరి అప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు, ఇండియన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్ ఉన్నప్పుడు మనకు అంతేముంది, ఊళ్ళో 10 ఫోన్లు ఉండి, ఇవాళ ఫ్యామిలీలో 10 ఫోన్లు ఉన్నాయి.